హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అనేటువంటి కొండగట్టులోకి వచ్చాము. ఇంకొక కిరాయి పైన వచ్చాము. ఇప్పుడు ఇక్కడ క్రౌడ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే మీ అందరికీ స్వామివారి దర్శనం చేయించుదాం అనుకున్నాను, కానీ చూస్తున్నారుగా రష్ వచ్చేసి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఈరోజు భక్తులది. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 1:25 అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా పట్టలేనంత మంది చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే శ్రీ ఆంజనేయ స్వామి గర్భగుడిలోకి స్టార్టింగ్ ఏరియా. అయితే ఇప్పుడైతే ఇక్కడ నుంచి అలౌట్ చేయట్లేదు, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి. అటు పక్క నుంచి బారికేడ్లు వేసి అక్కడ నుంచి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్లోజింగ్లో ఉంది ఈ ఏరియా. అక్కడ నుంచి వెళ్ళి కూడా మనం ట్రై చేద్దాం లోపల వెళ్ళడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఉండగట్టులోని ఎంట్రన్స్లోకి ఆ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అదే గర్భగుడి. కానీ అక్కడికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళవలసింది, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా, కాబట్టి అక్కడ నుంచి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కళ్యాణకట్ట కొండగట్టులోని. ఇక్కడే ఎవరైనా తల వెంట్రుకలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే వెంట్రుకలు ఇచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మంది తక్కువ ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. కళ్యాణకట్ట వద్ద ఎక్కువ లేరు, కానీ ఇక్కడికే ఎవరైనా వచ్చి తలనీలాలు ఇవ్వాలంటే ఇక్కడికి వచ్చి ఇస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ధర్మగుండం. అయితే ఇది కొత్త కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒక 2 years బ్యాక్ ఓపెన్ చేశారు. అంతకుముందు ఉండేది చిన్నది, అక్కడ అది ముందు సైడ్ ఉంటుంది, ఇది గుడికి ఎడమ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఒకేసారి చాలా మందికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా కట్టారు. డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఎస్ ఫ్రెండ్స్, ఎస్, మనమైతే వీళ్ళతో పాటు వచ్చాము. మన వాళ్ళు అక్కడ రెడీ అవుతున్నారు కదండి, వీళ్ళందరూ మనతో పాటు వస్తూనే ఉంటారు. వీళ్ళైతే ఇప్పుడు స్నానాలు అయిపోయాయి. మనం వీళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ఏరియా అయితే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఒకప్పటి కొండగట్టులో లేదు, చాలా బాగుంది. ఇప్పుడైతే మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఈరోజు కొండగట్టులో. భక్తులకు ముఖ్య కనుక మీ యొక్క పాదరక్షలు ఆలయ ప్రాంగణం వైపు తీసుకురాకూడదు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇది వచ్చేసి బయటికి రావడానికి మరొకసారి గమనిక, ఈ యొక్క పాదరక్షలు ఆలయ ప్రాంగణం వైపు తీసుకురాకూడదు. భక్తులు గమనించగలరు. అలాగే టికెట్ కళ్యాణ కట్టాలు ఇది వచ్చేసి టెంపుల్ ముందు సైడ్ ఫ్రెండ్స్. టెంపుల్ ముందు సైడ్ ఉన్న ప్లేస్ ఇది. చాలా అంటే ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసి ముందు ఫోటోలు దిగడానికి జస్ట్ అలౌట్ చేస్తున్నారు. ఇది మెయిన్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎదురుగా కనబడేదే గర్భాలయం. మనం వచ్చేసి డైరెక్ట్ అందులోకి వెళ్ళి ఇప్పుడు దర్శనం అయితే చేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్,
ఇప్పుడైతే వీళ్ళందరూ మన వాళ్ళే. ఈరోజు అయితే క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి మనం ఒకసారి ట్రై చేద్దాం. వీళ్ళైతే భక్తులకు ఉంచగలరుగా ఆలయ ప్రాంగణం వైపు మీ యొక్క పాదరక్షలకు రాకూడదు. భక్తులు గమనించగలరు. ఇప్పుడైతే మనం క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనమైతే దర్శనం చేసుకోవడానికి టికెట్ తీసుకొని వెళ్దాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకొని వెళ్దాము. ఇప్పుడైతే ఉన్న క్రౌడ్ ఏదైతే ఉన్నదో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు. మన వాళ్ళు అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. ఎస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆల్రెడీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. అదేనా? మనం అది కాదు కావచ్చు. ఇట 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 లేదు రూటు. స్వామి, ఎక్కడ ఎక్కడ ఇదేనా? అవునా? లాస్ట్ చూడు, ఓపెన్ ఉందా? ఇక్కడ ఓపెన్ లేదు కదా. ఇక్కడ నుంచి ఇది కావచ్చు. పో, లాస్ట్ ఇది కావచ్చు. ఒకసారి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయి. ఇది కాదు కదా, ఇదేంటి? ఏం తాపయినే, అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి కదా. ఏం కాదు, ఏం కాదు తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లైన్ లో నిలబడి వెళ్తున్నాం. క్రౌడ్ చాలా ఉంది. ఈ క్రౌడ్ దాటుకుంటూ మనం తిరుక్కుంటూ వెళ్ళాలి. సరే వెళ్దాం, ఎందుకంటే ఈ పక్క నుంచి దాటి వెళ్ళొచ్చు, కానీ లేడీస్ ఉన్నారు కదా ఇప్పుడు నేను కొద్దిగా. ఏమైంది? నువ్వు అందులో వెళ్తావు, వీళ్ళు ఎట్లా వస్తారు? అర్థమా? మీరు వెళ్తారు, నేను చెప్తున్నా కదా. ఏం కాదు నాన్న.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుళ్ళోకి ఎంట్రీ అయ్యాం మనం. చూడండి క్రౌడ్ ఎలా ఉందో చూడండి. ఇటు సైడ్ పూర్తిగా లైన్ నిండిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇంత క్రౌడ్ కనిపించలేదు. చూద్దాం ఈరోజు స్వామివారి దర్శనం మనకు ఏ విధంగా అవుతుందో. మన వెనకాల స్వాములు ఉన్నారు. జై చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. వచ్చేసి మన పక్కన ఉన్న వాళ్ళేమో ధర్మదర్శనం వాళ్ళు, మేము వచ్చేసి 50 రూపాయల టికెట్ కొనుక్కొని వస్తున్నాం. చూద్దాం మేబీ ఎవరు ముందు ఉంటారో ఎవరు దర్శనం చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనానికి మనం బయలుదేరుతున్నాం. మన ఇంట్లో స్వాములు ఉన్నారు. ఇదంతా క్రౌడ్. ఇప్పటికైతే ఒక ½ అవుతుంది. ½ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. మేబీ ముందు ఎంత టైం పట్టిందో మనం చూడాలి. ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ ప్లస్ దీంతో పాటు మనకు సబ్స్క్రైబర్గా పెరగాలి. కంపల్సరీ మీకు ఈరోజు కొండగట్టులోని ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఫ్రెండ్స్, ఇదే గర్భగుడి. మనమైతే ఇక్కడ నుంచి ఈ స్టేజ్ ఎక్కి కింది దిగాక ఇక్కడ బయట ఒక 4-5 లైన్లు ఉంటాయి. ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. మీకు ఇద్దామని చూపెట్టాం కదా అక్కడ నుంచి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అని చెప్పేసి ఇది లోపల వైపు, అది ముందు చూపెట్టిందేమో వెలుపల వైపు. ఎవరు వచ్చినారని మనమైతే ఇప్పుడు ఒక 100 మీటర్స్ దూరంలో నుంచి ఇక్కడికి వచ్చేసి మనం గర్భగుడి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడైతే కిందికి దిగిన తర్వాత మనకు ఒక 6 నుంచి 7 లైన్లు ఉంటాయి. మళ్ళీ వాటిలో తిరిగి దర్శనం చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి అక్కడ నుంచి ఎంట్రెన్స్ లో వచ్చేసి పక్కన లైన్ ఆగిపోతుంది, ఇక్కడ వెనకాల లైట్ ఆగిపోతుంది. అక్కడ నుంచి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గర్భగుడి పక్కనే ఉన్నటువంటి ఇవి 4 లైన్లు ఫ్రెండ్స్. ఇది అయితే క్రౌడ్ చాలా ఉంది. చూడండి ఇది వచ్చేసి ధర్మదర్శనం వాళ్ళు అక్కడ నుంచి వస్తారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి డబ్బులు లేకుండా ఎవరైతే ధర్మదర్శనం చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి అక్కడ నుంచి చేస్తున్నారు. ఇప్పుడైతే మాకైతే ఇక్కడ తీసుకుని వచ్చాం కాబట్టి డైరెక్ట్ దర్శనం స్వామివారి దగ్గరలోకి వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మేబీ విత్ ఇన్ 1 మినిట్ లోపల స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నాం మనమైతే. చూద్దాం. ఫ్రెండ్స్ మనమైతే లోపల దర్శనం చేసుకునేటప్పుడు దర్శనం చాలా బాగా జరిగింది. కానీ ఒక ఫోటో గురించి అడిగినా కానీ వాళ్ళు అలౌట్ చేయలేదు. ఈరోజే ఓసారి వచ్చారని చెప్పేసి అలా చేశారు. నో ప్రాబ్లం. కానీ ఇప్పటికైతే చూడండి వీళ్ళే మన టీం ఈరోజు మన టీం వాళ్ళు మన వచ్చిన వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. దర్శనం చాలా బాగా జరిగిందని. లోపలైతే దర్శనం బాగా జరిగింది. వీళ్ళైతే మన ఫ్రెండ్స్ ఇప్పుడైతే వస్తున్నారు కదా, వీళ్ళే మన వాళ్ళందరూ. ఇదైతే కొబ్బరికాయలు కొట్టడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫ్రెండ్స్. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొండగట్టులోని ఆలయంలో మనం వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీకు ఎక్కడైతే వేరే ఏ టెంపుల్ అయినా కావాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని ఈరోజు అయితే స్వామివారిని చూపెట్టలేకపోయాను. సారీ ఫర్ దట్. ఇప్పుడైతే దర్శనం ఉంది. మనం మన వాళ్ళని తీసుకెళ్ళి బయట ఎక్కడ కూర్చొని చూడండి. ఇది వచ్చేసి టెంపుల్లో
ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాళ్ళు స్వాములు దర్శనం చేసుకోవడం జరిగింది. క్రౌడ్ చాలా ఉంది కాబట్టి అక్కడ ఫోటో తీసుకోవడానికి వీలు కాలేదు. ఈ స్వాములు అయితే చాలా బాగా వస్తున్నారు. స్వామి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఇప్పుడైతే హోమాలు యాగాలు చేసే స్థలం ప్లేస్ కాబట్టి ఇది వచ్చేసి గర్భగుడి. ఇది వెనకాల భాగం, ఇది ముందు స్థలం. మనం అక్కడి నుంచి ఎంట్రీ అయ్యాం కదా, ఇది వచ్చేసి ఎగ్జిట్ ఫ్రెండ్స్. ఎగ్జిట్. ఇప్పుడైతే మనం గుళ్ళో నుంచి బయటికి వచ్చాం. ఎస్ ఫ్రెండ్స్, ఇది గుడి యొక్క వెనకాల భాగం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గుడి యొక్క వెనకాల భాగం. ఇది వచ్చేసి ఒక 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల నుంచి ఇంత డెవలప్ జరిగింది ఫ్రెండ్స్. అంతకుముందు ఇంత లేదు. ఇప్పుడైతే చాలా బాగుంది. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నటువంటి ప్రాంగణంలోకి రాకూడదు, భక్తులు గమనించగలరు. అలాగే ప్రత్యేక దర్శనం టికెట్ స్వామివారి రాజగోపురం పక్కన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. భక్తులు గమనించగలరు. అలాగే మనమైతే చాలా అంటే చాలా దర్శనం అనేది చాలా బాగా జరిగింది. మీకు చూపెట్టాను కదా ఇక్కడ నుంచి. ఇక్కడైతే ఆడవాళ్ళు దీపాలు ముట్టిస్తున్నారు. అలాగే మన వాళ్ళు కూడా ఇక్కడ దీపం ముట్టియాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇప్పుడు ఇక్కడ దీపాలు కొనిచ్చాం ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో పాటు దీపాలు ముట్టించేలా చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆంజనేయ స్వామి దగ్గర దీపాలు ముట్టియాలని అనుకున్న వాళ్ళు ఇక్కడికైతే వచ్చేసి దీపాలు ముట్టిస్తున్నారు. రండి అన్న. బ్రదర్ కొద్దిగా జరగవా? వస్తుంది బ్రెయిన్ కంటిన్యూ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడైతే చాలా నమ్మకం కొద్దీ వచ్చే వాళ్ళందరూ దీపాలు పెట్టి నమ్మకంగా ముట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే గుళ్ళో దీపాలు పెట్టడానికి మనకైతే ఎవరైతే ఉన్నారో
మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. లోపల ఎవరైతే పెట్టలేమో అనుకుంటారో వాళ్ళకైతే ఇక్కడ దీపాలు వెలిగించి వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మన అన్నయ్య వాళ్ళు కూడా పెట్టి దీపాలు పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ఓపికగా ఉంటూ వాళ్ళు చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కోతులు అయితే బాగానే చాలానే ఉన్నాయి. వాటికి బియ్యం అని అదని తిననీకి వాళ్ళు వచ్చే భక్తులు చాలానే ఇస్తున్నారు. ఇగో మంది లేనప్పుడు ఇగో నువ్వు నిలబడు, నా సైడ్ నిలబడు, నువ్వు అందరు నిలబడు. మంది లేనప్పుడు మనం కంటిన్యూ చేసుకున్నాం. నానా నిలబడు రా, ఒకసారి మీరు నిలబడితే మీరు కంటిన్యూ చేసుకుంటాం. చిట్టి మళ్ళా వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఏమైంది నాన్న, ఏం చేస్తుర్రా మీరు? ఫ్రెండ్స్ వీళ్ళైతే జై శ్రీరామ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనకు వాళ్ళైతే లోపల స్వామివారి దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయలేమని అనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారికి పూర్తిగా వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాలను ఇక్కడ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే దీపాలు పెట్టి ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్లీ సాటిస్ఫై ఉన్నారు సార్. ఇప్పుడైతే స్మైల్ ఫ్రెండ్స్, ఇదైతే లడ్డూలు ప్లస్ మన ప్రసాదం ఉంటుంది కదా, ప్రసాదం కొరకు ఇక్కడ లైన్లో నిలబడ్డారు మనకు వచ్చే వాళ్ళు. ఇక్కడైతే క్రౌడ్ ఎక్కువగానే ఉంది. దాని దూరం వచ్చాక వాళ్ళకు ప్రసాదం కంపల్సరీ కొనుక్కోవాలని సెంటిమెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళకు తీసుకెళ్ళి ఇలా ఇవన్నీ చూపిస్తూ ఇక్కడెక్కడ ఎలా చేయాలో ఇవంతా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎస్, ఇదైతే లడ్డూలు ప్లస్ పులిహోర దొరికే ప్లేస్ ఇది. ఎస్ ఫ్రెండ్స్, ప్రసాదం కౌంటర్. అవును ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాత కళ్యాణ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్నగా. ఇప్పుడైతే మనం పాత ధర్మగుండం ఉంది కదా ఫ్రెండ్స్, ఒక 2 సంవత్సరాల క్రితం వరకు అందరూ అక్కడే వెళ్ళి స్నానం చేసి, చిన్నగా ఉంటుంది కానీ అందరూ అంతకుముందు అక్కడే ఉండి అక్కడే స్నానాలు చేసేవారు. ఇప్పుడైతే గత 3 సంవత్సరాల నుంచి అక్కడ కొత్త గుండంలోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి మొదలైనప్పటి నుంచి ఇక్కడే ఫ్రెండ్స్, ఈ చిన్న గుండంలోనే ఎన్ని కోట్ల మంది భక్తులు వచ్చినా కానీ ఈ చిన్న గుండంలోనే స్నానాలు చేసి వెళ్ళేవారు. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ కంప్లీట్గా వాటర్ లేవు, పూర్తిగా వాటర్ లేకుండా అయిపోయింది. వాటర్ పూర్తిగానే లేవు. ఇప్పుడు ఆ గుండం ఏర్పాటు చేశాక ఇప్పుడు ఇక్కడైతే వాటర్ ఇవ్వట్లేదు, పూర్తిగా రాళ్లతో నిండిపోయింది. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. అయితే నా చిన్న ఒపీనియన్ ఏంటంటే, ఆ గుండం అలా కొత్తగా ఓపెన్ చేసినప్పటికీ ఇందులో కాసిన నీళ్లు పెట్టి ఇక్కడ పెడితే
ఇన్ని సంవత్సరాల నుంచి మనకు ఉపయోగపడ్డటువంటి దీనికి చిన్న పేరు ఉండేదని నా ఒపీనియన్. మీకు ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మనం ఎంత ఎదిగినా కానీ ముందు నుంచి మనకు ఏదైతే ఉపయోగపడిందో దాన్ని మర్చిపోవద్దు కదా ఫ్రెండ్స్. సో నా ఒపీనియన్ అది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొండగట్టు పైన షాప్ దగ్గర ఉన్నాం. మన వాళ్ళ దర్శనాలు ఇట్లా అంతా అయిపోయింది. వాళ్ళు ఏదో షాపింగ్ చేసుకుంటారంటే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడైతే వాళ్ళు వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. ఎస్ ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి ఇక్కడ ఎలా అయితే ఉందో అది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు పిల్లలకు కావాల్సిన, పెద్దకు కావాల్సిన, ఇంట్లోకి కావాల్సిన కొండగట్టు వచ్చేవారు ఎవరైనా సరే ఇక్కడే షాపింగ్ చేసుకుంటారు. ఈ ఏరియా గుట్ట పైన ఇది. గుట్ట కింది వచ్చేసి చాలా షాప్స్ ఉంటాయి. గుట్ట పైన మాత్రం ఈ 1, 2 ఉంటాయి కదా, అంతే ఫ్రెండ్స్. ఇది ఒకటోది. రెండవది కొద్దిగా ముందు ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనతో వచ్చిన వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, గుట్ట పైన ఇప్పుడైతే చాలా మారిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నా ఇక్కడ కిందకి వచ్చేసి రేకుల షెడ్డు, ఇక్కడ అక్కడ వచ్చేసి లడ్డూలో ప్లస్ పులిహోర ప్రసాదం దొరికేటట్టు ఇవన్నీ వచ్చేసి కరెక్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూద్దాం మేబీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుట్ట కిందికి దిగుతున్నాం మనం. మన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే గుట్ట కిందికి వెళ్తున్నాం మనం. గుట్ట కిందికి వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను, ఈ పక్కన ఆ పక్కన. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ కానీ ఇంకా భక్తులు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అవును ఫ్రెండ్స్, స్వామివారి యొక్క దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. సారీ ఫ్రెండ్స్, నేనైతే మీకు దర్శనం చేయిద్దాం అనుకున్నాను, కానీ అయితే అక్కడ ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ అలౌడ్ చేయలేదు. కాబట్టి నేను మీకు చూపెట్టలేకపోయాను. ఎస్ ఫ్రెండ్స్, ఇదైతే కొండగట్టు. మన టీం వాళ్ళు అయితే ఎవరైతే మా కిరాయికి వచ్చామో వాళ్ళైతే వస్తున్నారు ఫ్రెండ్స్. ఎస్, వాళ్ళతో పాటు నేను కూడా గుట్టపైకి వచ్చి దర్శనం చేసుకున్నాను. స్వామివారిని దర్శనం చేసుకొని కిందికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలామంది ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 గంటలు అవుతుంది. ఇప్పుడు కూడా పబ్లిక్ చాలా అంటే చాలా వస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, మన వాళ్ళు వచ్చే భక్తులు అందరూ వస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అయితే కింద పార్కింగ్ ప్లేస్ ఇది. ఇక్కడైతే వెహికల్స్ చాలా అంటే చాలా వచ్చాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వెహికల్స్ పెట్టాలంటే కూడా స్థలం లేకుండా అయిపోయింది. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, మనమైతే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎస్, ఇది వచ్చేసి మన వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది కొండగట్టు. ఇది మొత్తం కంప్లీట్గా వచ్చేసి కొండగట్టు టూర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడైతే నెక్స్ట్ మనం బేతాళ స్వామి టెంపుల్ దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇదే బేతాళ గుడి. ఆగం, అట్లా విడిచిపెట్టద్దు. బేతాళ దగ్గరికి వచ్చాము. బేతాళ టెంపుల్కి వస్తున్నాం. ఇప్పుడైతే బేతాళ స్వామి వారి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ. ఎస్, మన వాళ్ళైతే దర్శనానికి వెళ్తున్నారు. మేమైతే ఇక్కడ ఉన్నాము. ఎస్,
చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మీరు చూస్తున్నారు కొండగట్టులో టూ మచ్ క్రౌడ్తో ఉండడం ఇదే. నేనైతే ఇంతకుముందు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంత అనిపించలేదు, కానీ ఈసారి అయితే మాకు క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బేతాళ స్వామి ఆలయము. ఇది వచ్చేసి స్వామివారి గుడికి ఎడమ వైపు ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అది స్వామివారి గుడి. ఇది వచ్చేసి బేతాళ స్వామివారి గుడి. ఇది వచ్చేసి స్వామివారికి ఎడమ వైపు ఉంటుంది. అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపలో పాల్గొంటారు. ఇది వచ్చేసి బేతాళ గుండు అంటారు దీన్ని. వారికి మొక్కులు ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఈ బేతాళ గుండుపై వచ్చేసి వాళ్ళ యొక్క కోరికలు తీర్చమని స్వామివారిని వేడుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గుళ్ళోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి బేతాళ స్వామివారి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా మంది వాళ్ళ యొక్క కోరికలు తీర్చమని చెప్పేసి స్వామివారి యొక్క కృపణకు పాత్ర కావాలని ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు వచ్చేసి చాలా పవిత్రమైన మరియు పవర్ఫుల్ ప్లేస్. ఇక్కడైతే బేతాళ స్వామివారికి మొక్కుకొని చాలా మంది సంతోషపడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బేతాళ స్వామివారి యొక్క ఆలయంలోకి వెళ్ళబోతున్నాం. వీళ్ళైతే అందరూ స్వామివారి యొక్క దర్శనానికి వచ్చిన భక్తులు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక 2 నిమిషాల లోపల మనమైతే వెళ్తున్నాం. లోపల వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారి యొక్క దర్శనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ముందు ఇక్కడే కాదు, మన వెనకాల కూడా చాలా మంది వస్తున్నారు. ఇది వచ్చేసి చాలా పురాతనమైన ఆలయం ఫ్రెండ్స్. ఎవరైతే ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటారో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేతాళ స్వామి వారి యొక్క దర్శనాన్ని కూడా కంపల్సరీ చేసుకుంటారు. ఎవరికైతే మానసిక ఇబ్బందులు కానీ, రుగ్మతలు కానీ, మరియు ఏవైనా భయం పట్టిందంటారు కదా మన వాళ్ళలో, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి స్వామివారికి దర్శనం చేసుకొని ఇవన్నీ చూస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుంది. స్వామివారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క దర్శనానికి వచ్చేసి ఇక్కడ కూడా వచ్చి
హలో 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 చెకింగ్ 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 చెకింగ్. కొండగట్టులో నిలసిన అంజన్న అండో దండో మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలారాలు నీకు తెస్తిమయ్యా. కొండగట్టులో నిలసిన అంజన్న తడి బట్టలతో స్నానము చేసి వడివడిగా గుడిలోకచ్చి ఒడొక్క సేవలు నీకు గనగాన గంటలు నీకు ఎంత గొప్పని దేవుడవయ్యా కొండగట్టుల వెలసినవయ్యా చల్లగమమ్ము కాపాడు అంజన్నా. స్వామి మీ పేరు? నా పేరు రవి. రవి. ఏం రవి? తూర్పాటి రవి. చూస్తున్నారా ఫ్రెండ్స్, తూర్పాటి రవి గారు. వారిని చూస్తే నాకైతే చాలా గర్వంగా ఉంది. తాను ఉన్న కళను ఉపయోగించుకొని తను ఇక్కడ ఉండి స్వామివారికి సేవలు చేసుకుంటున్నాడు. ప్లస్ తన అంగవైకల్యాన్ని కూడా తనకున్న టాలెంట్తో చూస్తున్నారు కదా. తను చూసి మనం చాలా స్ఫూర్తిదాయకంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే రవీణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు అన్ని రకాల దేవుళ్ళ దర్శనాలు ఇక్కడ జరిగాయి. కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామిది, మరియు ఇక్కడ రామాలయం ఉంది కదా. ఇక్కడ రామాలయానికి అయితే ఇప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ చాలా బాగుంది. మన వ్యూస్ కూడా చాలా మంది చూస్తారు. ఇక్కడ మనకు చాలా మంది కలిసారు కూడా. ఇప్పుడైతే మనం మన ఆటో వద్దకు వెళ్దాం ఫ్రెండ్స్. ఆటో వద్దకు వెళ్ళి మనమైతే బయలుదేరుదాం ఇక్కడ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ మన కొండగట్టు టూర్. ఇప్పుడైతే మేము ఆటో వద్దకు వాళ్ళు వెళ్ళారు. నేను మీకు ఇక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్ ఇదంతా చూపిస్తాం అని చెప్పేసి ఇక్కడికి ఆగాను. చూడండి, ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పార్కింగ్ లోకి వెళ్ళబోతున్నాం. మన వాళ్ళు అయితే వెళ్ళి ఆటోలో కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా మంది వాళ్ళ యొక్క జ్యోతిష్యం చెప్పాలని చాలా మంది ఇక్కడ ఉండి వాళ్ళు వృత్తులన్నీ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా. సో ఇది ఫ్రెండ్స్ మన కొండగట్టు టూర్. ఇప్పుడైతే ఇక్కడ మనకైతే దర్శనము ప్లస్ అన్నీ మనము ఏదైతే అనుకున్నామో అవన్నీ 100% ఫుల్ఫిల్ అయ్యాయి. ఓకే, జై బోలో శ్రీ రామదూత की जय, बोलो पवन हनुमान की जय. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే మన కొండగట్టు టూర్ ఫ్రెండ్స్. మీకైతే నెక్స్ట్ టైం వేరే పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీడియో తీసి మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే లైవ్. నెక్స్ట్ టైం మీకు వేరే నేను ఇక్కడికి బాసర కానీ ధర్మపురి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియోస్ కూడా తీసి పెడతాను ఫ్రెండ్స్. ఓకే బాయ్. రికార్డింగ్ అవుతూనే ఉంటుంది. పట్టుకో, లొకేషన్ కనబడాలి అంతే. అబ్బా, అది నడుస్తూనే ఉంటుంది. కంటిన్యూషన్ పెట్టినాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొండగట్టు నుంచి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా ఒక మంచి ఓపెన్ ప్లేస్లో ఆగి
లంచ్ చేసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడైతే కొన్ని రోజులు బయలుదేరాం. బులో భారత్ హనుమాన్కి జై. అయితే మేము పొద్దున వచ్చేది మీకు చూపెట్టలేం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గుట్ట దిగేటప్పుడు అయితే ఓల్డ్ తువ్వ వచ్చేసి అది చూపెడతాను మీకు. ఇది వచ్చేసి నేరుగా కింద షాప్స్ ఉంటాయి కదా, షాపింగ్ పర్పస్లో ఎవరెవరైతే షాపింగ్లు దండలు కానీ బొమ్మలు కానీ ఇవైతే తీసుకోవాలనుకుంటారో ఆ రూట్లో వెళ్దాం. నేనైతే ఇప్పుడు మా అన్న కెమెరా ఇచ్చి నేను డ్రైవింగ్ చేస్తున్నాను, మా అన్నే వీడియో తీస్తున్నాడు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని కొండగట్టు గుట్ట కిందికి దిగుతున్నాము. పొద్దున మేము వచ్చాము కదా ఎంట్రన్స్ లో, అదే రూటు కానీ వచ్చింది ఓ షట్ చిన్నగా ట్రాఫిక్ జామ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే పొద్దున ఇక్కడ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం. ఇది స్ట్రేట్ చూస్తున్నారు కదా, ఇది గుట్ట కిందికి వెళ్తుంది. ఇది ఎప్పుడైతే మనం కిందికి వెళ్తాం కదా కాబట్టి ఇప్పుడు స్లోగా వెళ్ళాలి. ఎస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి పూర్తిగా నడుచుకుంటూ వెళ్ళేవారు వీళ్ళందరూ ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి వస్తారు, ఇక్కడ నుంచే వెళ్తారు. కొండగట్టు బస్ స్టాండ్ వరకు ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్, ఇదైతే కంప్లీట్ గా కింది వరకు ఇలాగే స్లోప్ గా ఉంటుంది. వచ్చేప్పుడు మనం ఇలా రాలేకపోయాం, ఎందుకంటే ఇది హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నుంచి వస్తే వెహికల్ పైన లోడ్ పడుతుంది ఒకటి, మన బండిలో ఇప్పటికైతే 9 మంది ఉన్నాం ఫ్రెండ్. సో అది వీలు కాని పరిస్థితి కాబట్టి వచ్చేప్పుడు వెనకాల నుంచి వచ్చి దిగేటప్పుడు మన వాళ్ళు కూడా స్టాపింగ్ చేద్దామన్నారు ఖచ్చితంగా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నాం. మీరు కూడా ఎప్పుడైనా కొండగట్టు వచ్చారంటే బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటూ రావాలంటే ఈ దారి దగ్గర ఉంటుంది. లేదు మీరు సొంతగా వెహికల్ బైక్ కానీ ఆటో కానీ కార్ కానీ మీరు ఎలా వచ్చినా సరే వెనకాల నుంచి వస్తే ఇప్పుడు మేము ఎక్కడైతే బండి పార్కింగ్ చేస్తామో అక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ముందు నుంచి వెహికల్స్ వస్తున్నాయి కదా చూడండి, ఎంపీ ఉన్న వెహికల్స్ రానికే చాలా ఇబ్బంది. అదే లేదు మనము అప్పుడు వచ్చింది ఇది కాదు, మనం వచ్చిందే ఆటోవా, ఇప్పుడు ఇది. అందుకు చెప్పా కదా, మనం ఎంత దూరం నుంచి వెళ్తున్నామో మనకి ఏర్పడేది ఇక్కడే. వచ్చేప్పుడు నీట్గా సాగి వచ్చినాం. ఇప్పుడు దిగుతుంటే చూడు, కిందికి వెళ్ళిన తర్వాత గుట్ట వచ్చేది ఎక్కడో పైన కనపడుతుంది.
అదే మనం ఇక్కడ నుంచి ప్రొద్దున ఎక్కాలంటే బండికి ఇబ్బంది అవుతుంది, మనకు ఇబ్బంది. కాబట్టి అక్కడ నుంచి వచ్చేస్తాం. కొంచెం నీట్గా వస్తుంది కదా. షేక్ అయినా మనమా గుట్ట కింది చూస్తున్నాం చూడు, ఇక్కడ చూపెట్టు. ఆ గుట్టలు ఎంత హైట్ లో ఉన్నాయి, ఊరికి ఇంత కిందికి మనం అయిపోయింది. వీళ్ళు మనతో పాటు వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అయిపోయింది దర్శనం. వాళ్ళు కూడా కిందికి వచ్చి చూస్తున్నారు. అది అక్కడే నేను ఇటు టర్నింగ్ ప్లేస్ చూడు అక్కడ ఆ ప్లేస్. హైట్ వెహికల్ నాట్ అలౌడ్. ఆటో, కారు లాస్ట్ అండ్ లాస్ట్ పోతే లగ్జరీ సుమో అంతే, ఎదగడ ఎక్కువ ఉండదు. ఇవి వచ్చేసి షాప్స్, ఎవరైనా సరే ఇక్కడ నుంచి షాప్ తీసుకుంటారు. మీరేమైనా తీసుకుంటారా? తీసుకుందామా? ఓకే, మీరు మెరూన్ దారం తీసుకుంటారా, వైట్ దారం తీసుకుంటారా? తీసుకోరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం షాపింగ్ చేసుకోవడానికి కొండగట్టు కింద ఆగాం. అవును, ఇక్కడే మన వాళ్ళు కూడా షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ షాప్స్ ఎక్కువ ఉంటాయి, కానీ పైన కంటే ఇక్కడ రేట్లు కాస్త తక్కువ ఉంటాయి అంతే. ఒక 5-10 రూపీస్ డిఫరెన్స్లో ఉంటాయి. అయితే అక్కడ రెండే ఉంటాయి కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి మన వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి ఆ పనికి జరిగింది. ఇప్పుడైతే మన వాళ్ళు షాపింగ్లో ఉన్నారు. వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారో మనం చూసిద్దాం.